సౌత్‌లో ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా దాదాపు 1 ఇయర్ తర్వాత సీఎం అయ్యే దాదాపు సీఎం అయినట్టే ఇంకా. సో, ఈ రెండిటిని కంపేర్ చేసి చూస్తే ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ విజయ్ ఆ స్థాయిలో సౌత్‌లో ఏలుతాడనుకోవచ్చా రాజకీయాల్లో? డెఫినెట్‌గా. ఎందుకంటే సౌత్ మొత్తానికి ఇవాళ ఆఫ్‌కోర్స్ కేరళను, కర్ణాటక ఉంది. ఇప్పుడు విజయ్ వచ్చాడు. సో, డెఫినెట్‌గా ఆ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ యంగ్‌స్టరు డెఫినెట్‌గా ఒక కీ మ్యాన్ అవుతాడు. ఇప్పుడు తమిళనాడు కూడా ఆయన పూర్తి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినట్టు లేదు. వస్తదో రాదో తెలీదు. బట్ దగ్గరికి వస్తాడు. సో, ఆయన ఈ సౌత్ ఇండియన్ రాజకీయాలకి ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. ఆటోమేటిక్‌గా సౌత్ ఇండియన్ రాజకీయాలకు ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు మొత్తం భారతదేశానికి కూడా ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. అంటే సౌత్‌లో ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా దాదాపు 1 ఇయర్ తర్వాత సీఎం అయ్యే దాదాపు సీఎం అయినట్టే ఇంకా. సో, ఈ రెండిటిని కంపేర్ చేసి చూస్తే ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ విజయ్ ఆ స్థాయిలో సౌత్‌లో ఏలుతాడనుకోవచ్చా రాజకీయాల్లో? డెఫినెట్‌గా. ఎందుకంటే సౌత్ మొత్తానికి ఇవాళ ఆఫ్‌కోర్స్ కేరళను, కర్ణాటక ఉంది. ఇప్పుడు విజయ్ వచ్చాడు. సో, డెఫినెట్‌గా ఆ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ యంగ్‌స్టరు డెఫినెట్‌గా ఒక కీ మ్యాన్ అవుతాడు. ఇప్పుడు తమిళనాడు కూడా ఆయన పూర్తి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినట్టు లేదు. వస్తదో రాదో తెలీదు. బట్ దగ్గరికి వస్తాడు. సో, ఆయన ఈ సౌత్ ఇండియన్ రాజకీయాలకి ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. ఆటోమేటిక్‌గా సౌత్ ఇండియన్ రాజకీయాలకు ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు మొత్తం భారతదేశానికి కూడా ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు.